హాయ్ అండి. ఈరోజు సింపుల్గా మనం చికెన్ ఫ్రై చూద్దాం. చికెన్ను శుభ్రంగా కడిగి తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని సన్న మంట మీద కొంచెం అందులోంచి వాటర్ పోయే వరకు మనం ఉడికించుకుందాం. ఓన్లీ చికెన్ ఫ్రైకి ఇలాగా కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వాటర్ అంతా పోయింది. చికెన్లోనే కొంచెం ఆయిల్ వచ్చింది కాబట్టి ఆయిల్ అంటారు, కొవ్వు అంటారు, సంథింగ్ అన్నీ ఇలాగ మొత్తం మగ్గిపోయేలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మనం వేరే గిన్నెలోకి తీసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకొని చూపిద్దామని చెప్పి నేను వేరే గిన్నెలోకి తీయడం లేదు. మనం తెచ్చుకుని చికెన్లో ఎప్పుడైనా కొంచెం తీసి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఇలాగే పచ్చడి కూడా చేసేసుకోవచ్చు అండి. చికెన్ పచ్చడి కూడా ఎప్పుడైనా ఒకరోజు చూపిస్తాను. చికెన్ పచ్చడి ఈరోజు మాత్రం చికెన్ ఫ్రైయే చూపిస్తున్నాను. నూనెలో ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్రగా కలర్ మారుతుంటాయి. ఇందులోనే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాం. నేను పచ్చిమిర్చి పొడవుగానే వేసుకుంటాను. పచ్చిమిర్చి అలా తినడమే నాకు ఇష్టం, అందుకోసం అలా వేస్తాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో చికెన్తో పాటు ఉల్లిపాయను కూడా మగ్గనిచ్చేసుకుందాం. ఈజీ ప్రొసీజర్ నేను చూపించేది. ఎక్కువ మసాలాలు అవన్నీ ఎక్కువ వాడను నేను. మసాలాలు ఎక్కువ తినకూడదు అంటారు, కానీ నీసు కూరలో తినొచ్చులే, కానీ ఎందుకనో నేను తక్కువ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. అందుకోసం అల్లం పేస్ట్ వేసేసాను. అల్లం పేస్ట్ కూడా అలా ఆయిల్లో కొద్దిగా మగ్గితే సరిపోతుంది. కొద్దిగా పసుపు, ఇంకొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక కొంచెం వేసాం కదా ఉడికిచ్చేటప్పుడు, ఇప్పుడు కొద్దిగా చాలా, అందుకే కొంచెం వేసుకొని అలా కలిపేసుకున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కనిపిస్తుంది. చూడండి, బాగా ఎర్రగా ఎగిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకొని, నాకు కొసర వేయడం అలవాటు అయిపోతుంది. ఎందుకని కొంచెం వేసినది మళ్ళీ ఉంటాను. ఇప్పుడు కలిపేసుకున్నాను కదా, చూడండి బాగా ఎర్రగా ఎగిపోయి ఆయిల్ బాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి, ధనియా పొడి వేసేసుకుందాం. దీంతో పాటు కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషమే, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. అలా కలిపేసి మనం దింపేసుకోవడమే. చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. నచ్చితే